ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని, పార్టీ ప్రభుత్వం మధ్య గీత చెరిగిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలని ఓ మంత్రి సలహా ఇవ్వడం దారుణమని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన తెలిపారు. ఏది మంచి ఏది చెడో తెలుసుకుని మెరుగైన సమాజం కోసం యువత తమ వంతు పాత్ర పోషించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం అని అందరూ అంటున్నారు. మెయిన్గా ప్రతిపక్షాల వారు అంటున్నారు, పెద్దలు అంటున్నారు, విజ్ఞులు అంటున్నారు, అందరూ అంటున్నారు ఇది పరీక్షా సమయం అని. లౌకిక దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో పార్టీ పరంగా ఉండాలి, ప్రభుత్వ పరంగా ఉండాలి. పార్టీ మీద ప్రభుత్వం మీద పడకూడదు. ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేయాలి. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటే లేదని చెప్పాల్సి వస్తుంది. చాలా బాధాకరం. మీ అందరికీ కూడా తెలుసు, ప్రజాస్వామ్యంలో ప్రధానమైంది ఎన్నికల తరుణంలో ఎన్నికల ఓటర్స్ జాబితా ఇది పారదర్శకంగా ఉండాలి, లోటుపాట్లు లేకుండా ఉండాలి. దీంట్లో అర్హత కలిగిన వారే దీంట్లో సభ్యులుగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు ఎన్నెన్నో, తొమ్మిది కొద్ది పాపాల పుట్టువల్లే ఎన్నెన్నో అక్రమాలు బయటపడుతున్నాయి. మాన్యులు, విజ్ఞులు, రెవెన్యూ మినిస్టర్ గారు అయితే వాలంటీర్స్ పోలింగ్ పార్టీకి ఏజెంట్స్గా కూర్చొని చేయాలి, ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఎవరైనా ధిక్కరించడం వీలవుతుందా? ఇది సాధ్యమా? ఇప్పటి వరకు ఏ వ్యవస్థ, ఏ ప్రభుత్వం, ఏ సంస్థ కూడా ఎన్నికల నియంత్రణ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఈ మాదిరిగా ధిక్కరించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకనే సిఎఫ్డి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి, అయ్యా మీ నిర్ణయాలు దేశంలో ఎక్కడైనా అమలవుతాయేమో కానీ ఆంధ్రప్రదేశ్లో అమలయ్యేటట్టు లేవు. ఆంధ్రప్రదేశ్లో ధిక్కారస్వరం వినపడుతుంది. మీరు వాలంటీర్స్ని దూరంగా పెట్టమన్నారు. మేము వాలంటీర్స్ మాకు ముద్దు అని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలు అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితికి పరిష్కారం మీరే చెప్పండి అని చెప్పి ఇప్పటికీ 2-3 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. దానికి